మా కేసు ఎవరికైనా చూపించామనుకోండి, మా కేసు కాగితాలు కానీ మీ కేసు ఎవరు కొట్టరమ్మా, సుప్రీంకోర్టులో హైకోర్టులో కూడా ఇదే కన్ఫర్మ్ అవుతుంది మీకు అని చెప్పేవారండి మాకు. ఏలూరు జిల్లా కోర్టులో 2006 సంవత్సరంలో యావజ్జీవ కారాగార శిక్ష పడిందండి మాకు. చాలామంది చూస్తూ వచ్చేవారు. చూసిన వాళ్ళందరూ కూడా ఇంకేమో బతకదు, చనిపోతుంది. అక్కడికి వెళ్ళినప్పటికీ కోడి ఎగిరిపోయిందండి. ఎగిరిపోతే ఆయన ఏమన్నారంటే, నీకు అన్ని చాలా శక్తులు పట్టేసినాయి, కోడే ఎగిరిపోయిందంటే దొరుకుతలేదంటే నువ్వు ఎంతో కాలం బతకవు, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నావు అన్నారండి ఆయన. లెగిసి కొడవలు తెచ్చుకొని తాయితలను కోసేసుకొని అక్కడ పెట్టి నేను ప్రార్థన అయ్యాక లెగిసి చూసేటప్పటికి చాలా దయన స్థితి అండి. మా ఊరందరూ కూడా ఆశ్చర్యపోయే కార్యమండి ఇది. చూసిన వాళ్ళందరూ కూడా చనిపోతుంది, బతకదు. ప్రైజ్ లార్డ్ అండి. నేను మీ తమ్ముడు జోషిని. ఊరంతా సాక్ష్యం ఇచ్చేటప్పటికీ వాళ్ళ కుటుంబం మొత్తానికి యావజ్జీవ కారాగార శిక్ష ఏలూరు జిల్లాలో వారికి విధించడం జరిగింది. ఈ సాక్ష్యం మొదటి నుంచి చివరి వరకు తప్పుకోకుండా చూడండి. అలాగే ఈ బ్రదర్ యొక్క భార్య, వీరు కూడా ఆ యొక్క శిక్షలో పాల్గొన్నారు. అలాగే ఆ శిక్ష నుండి ఎలా బయటకు వచ్చారు. తర్వాత ఈ గ్రామంలో నివసిస్తూ ఉండగా ఈ బ్రదర్ యొక్క భార్య రేపు చనిపోద్దనగా గ్రామస్తులందరూ, బంధువులు కానీ చుట్టాలు కానీ అందరూ రావడం జరిగింది. చనిపోతాం అనుకున్న ఆ అమ్మగారు ఇప్పుడు ఎలా బ్రతికారు ఏంటి, ఈ సజీవైన సాక్ష్యం మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఇంకా అనేక మందికి షేర్ చేయమని కోరుచున్నాను. మొదటగా నాకు ఈ అవకాశం కల్పించిన దేవత దేవునికి వందనాలండి. అలాగే జోషి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మాది ఒక నిరుపేద కుటుంబం అండి. మాది మా నాన్నగారు కష్టపడి కూలి పని చేసుకొని చేస్తా మమ్మల్ని పోషించేవారు. మా తల్లిదండ్రులకి మేము 4 సంతానం అండి. అయితే 3 మగపిల్లలము, ఒక ఆడవాడండి. 4 అయితే మా నాన్నగారు మా అమ్మగారు కూడా కష్టపడి మమ్మల్ని పోషించేవారు చిన్నప్పటి నుంచి కూడా. ఇలా పోషిస్తూ ఉండగా అలాగలాగా చిన్నగా పెద్దవాళ్ళం అయ్యాము. నేను, మా అన్నయ్య, మా అక్క, మా తమ్ముడు అండి 4. అయితే మా తమ్ముడు గారు చదువుకున్నారు కొంచెం, మా అన్నయ్య గారు, నేను కూడా, అక్క కూడా 2-3 తరగతుల వరకే కానీ ఎక్కువగా చదువుకోలేదండి. మేము కూడా కష్టపడితేనే కానీ మాకు వాసన ఉండేది కాదు. ఎందుకంటే మాకు ఆస్తులు గట్ట ఏమి లేవండి. చిన్నప్పటి నుంచి కష్టపడి జీవిస్తే మా నాన్నగారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇలా కష్టపడి బతుకుచూ ఉండగా మాకైతే దేవుడని కానీ ఏదో చేయాలి, భక్తి చేయాలని కానీ ఏది తెలియదండి మాకు. చాలామంది చేస్తూ ఉంటే చూసేవాళ్ళని తప్పించి ఏది చేయాలి అంత అవసరం లేదు కదా అనుకునేవాళ్ళమ్మా. చిన్న గొడవ జరిగిందండి మా కుటుంబంలో. ఆ గొడవలో మా తమ్ముడు గారు, మా అక్కగారు కలిసి ఒక ఆయన్ని కొట్టడం జరిగింది. ఆ గొడవలో కొడితే ఆయన చనిపోయాడండి. చనిపోతే వీళ్ళిద్దరు కూడా ఊరి వారందరూ కూడా వచ్చి ఇతను చంపేశారు, ఇతను కుట్టారు మీరు, ఇతను చచ్చిపోయాడు అని చెప్పి కేసు పెట్టారు. ఆ గొడవలో మేము కారకులం కాదు అసలు. అయితే వీళ్ళిద్దరూ కొట్టడంతో ఆయన చనిపోయాడు. ఊరి వాళ్ళు ఏంటంటే మొత్తం తల్లి తండ్రి పుట్టిన 4 కూడా కేసులో పెట్టేశారు. అంటే మీ కుటుంబం మొత్తానికి యావజ్జీవ కారాశిక్ష విధించారు. మొత్తం కేసులో పెట్టేశారండి. కుటుంబాన్ని మొత్తానికి పెట్టేస్తే ఇక పోలీసు వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేశారు. వీళ్ళు 4 కొట్టి చంపారని చెప్పి మాకు కన్ఫర్మ్ చేశారు. అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేద్దామని చెప్పి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయారండి. మమ్మల్ని తీసుకుపోయిన తర్వాత 2 రోజులు స్టేషన్లో ఉంచారు. తర్వాత సబ్ జైలుకి పంపించారండి మమ్మల్ని. సబ్ జైలుకి పంపిస్తే సబ్ జైల్లో మేము 3 నెలలు ఉన్నామండి సబ్ జైల్లో. మాకు అదిగో బెయిల్ వస్తుంది పెద్దవారు చెప్తుంటే అలాగలాగా కొన్ని 3 నెలలు జరిగింది.
3 నెలల తర్వాత బెయిల్ వచ్చిందండి. బెయిల్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసాం మేము. ఇంటికి వచ్చేసిన తర్వాత మేము మామూలుగానే ఎప్పుడు వేళ్ళు కానీ కూలి పని చేసుకుని భార్య బిడ్డలను పోషించుకుంటున్నామండి. మాకు అప్పటికే మ్యారేజ్లు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. తమ్ముడికి అయిపోయింది, నాకు అయిపోయింది. ఇంకా వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలండి. నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు, ఆడపిల్లలు. తమ్ముడికి 2 మగ పిల్లలు, అన్నయ్యకి ఆడపిల్ల మగపిల్ల, అక్కకైతే 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి అప్పటికే. అయితే ఇక సబ్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మామూలుగానే కూలి పని చేసుకుని బతుకుతూ అలాగా జీవిస్తాను. 2005 సంవత్సరం అండి ఇది ఆ గొడవ జరగటం. 2006 సంవత్సరం వచ్చేటప్పటికి మాకు ఈ మధ్యలో వాయిదాలు తిరుగుతున్నామండి. ఏలూరు జిల్లా కోర్టుకి మేము వాయిదాలు తిరుగుతూ ఉండగానే ఏలూరు జిల్లా కోర్టులో 2006 సంవత్సరంలో యావజ్జీవ కారాగార శిక్ష పడిందండి మాకు. మీ అందరికీ నలుగురికి కూడా. చేయని నేరానికి మిమ్మల్ని కూడా, చేయని నేరానికి అన్నయ్యకి నాకు కూడా, అక్కతో తమ్ముడితో సమానంగా మాకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష జిల్లా కోర్టు జడ్జి గారు వేశారండి. వేస్తే అప్పుడు మేము అంతకుముందు వాయిదాలు తిరిగేటప్పుడు లాయర్ గారిని పెట్టుకున్నామండి మా పక్షాన. ఆయన ఏమని చెప్పేవారంటే, మీకు వచ్చే నెల ఆర్గ్యుమెంట్ ఉంది, ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది. జడ్జిమెంట్ అయిన తర్వాత జడ్జిమెంట్లో మీ కేసు పోతుంది, భయపడవసరం లేదని చెప్పేవారండి మాకు. ఇలా చెప్తుంటే మేము కష్టపడిన డబ్బులు అయ్యి మరి అక్కడక్కడ అప్పులు చేసుకుని ఆ లాయర్ గారిని పెట్టుకుని మేము మాకు కేసు పోతుంది అనుకుంటలే, మాకు అంత జ్ఞానం లేదండి, చదువుకోలేదు కాబట్టి ఎక్కువగా. పోతుంది అంటే కేసు భయం లేదురా అనుకుంటే చెప్పేవాళ్ళమండి ఇంటికాడ. చెప్తుంటే వాళ్ళు కూడా నమ్మేవారు. ఇంకా జడ్జిమెంట్ రోజుని యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం మీకు, మీరు చెప్పుకోవాల్సిన అడిగారండి ఫస్ట్ జడ్జి గారు. అడిగితే మేము ఈ నేరం చేయలేదని మేము చెప్పామండి. చెప్తే అక్క ఒప్పుకుందండి, కేసు నేనే చంపాను అని చెప్పేసి ఒప్పుకుందండి డైరెక్ట్గా. అంటే మిమ్మల్ని తప్పించడానికి నేనే చేశానని చెప్పి మీ యొక్క సాక్ష్యం ఇచ్చారు. అవునండి. అయినా సరే మమ్మల్ని కూడా, మాకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష జడ్జి గారు విధించారు. వాస్తవంగా వాళ్ళిద్దరు కూడా ఉన్నారండి. అక్క అయితే చంపింది, కొడతాం, వాళ్ళిద్దరు కొట్టడంలో చనిపోయాడు ఆయన. అయితే మేము లేమండి, మేము లేము కదా, మమ్మల్ని తప్పించాలని చెప్పి ఆవిడ ఒప్పుకుంది. ఒప్పుకుంటే అలా కాకుండా జడ్జి గారు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అయితే చాలామంది చూడని వారు కూడా మేము చూసామని చెప్పి సాక్ష్యాలు చెప్పారండి కోర్టులో, జిల్లా కోర్టులో జడ్జి గారి దగ్గర. మేము వాళ్ళు కొడతా ఉండగా మేము చూసాం, వాళ్ళ చంపేశారు, 4 కలిసి అని చెప్పారండి. చెప్తే ఆ సాక్ష్యాలను బట్టి జడ్జి గారు శిక్ష వేశారు. సరే ఇంకా ఏలూరు సబ్ జైల్లో 1 రోజు 2 రోజులు ఉండిచ్చారండి. తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. రాజమండ్రి సెంట్రల్ జైలు దిగిన తర్వాత 1 రోజు 1 రూమ్లో ఉండిచ్చారండి అందరినీ. తర్వాత వేరే వేరే రూములకి, వేరు వేరు బ్లాక్లకి మమ్మల్ని సపరేట్ చేసేసారు. వేరు వేరు బ్లాక్లోకి వెళ్ళిపోయాం. ఎవరో ఒక్కొక్కళ్ళమే, ఇద్దరు కలిసి ఉండిచ్చేవారు కదండి. అటువంటి టైంలో ఇంకా మేము కన్నీరు కార్చేస్తున్నాం. ఏంటి భార్య పిల్లలు ఇలాగా అయిపోయారు, అన్యాయం అయిపోయింది, మేము చాలా అన్యాయం అయిపోయాం. చేయని నేరానికి శిక్ష మాకు కూడా ఇలాగ అయిందేంటని చెప్పి చాలా ఏడుతుండేవారు అండి. ఏడ్చేటప్పుడు ఆ భార్య పిల్లలకు కూడా వెంటనే తెలిసిపోయింది కేసు. జిల్లా కోర్టులో శిక్ష పడినప్పుడు చిన్నపిల్లలు అండి వాళ్ళందరూ చాలా ఏడ్చారు. చాలా ఏడితే ఎవరంటారండి. అయినప్పటికీ కూడా ఇంకా చాలా దుఃఖపడుతూ ఉన్నాం, ఏడుస్తూ ఉన్నాం చెరసాల్లో. అలాగ కొన్ని దినాలు జరిగినాయి. కొన్ని దినాలు జరిగిన తర్వాత ఎవరో చెప్పారండి, మీరు హైకోర్టుకి అప్లై చేసుకోండి మీ కేసుని అని చెప్తే, తమ్ముడు కొంచెం చదువుకున్నాడు కనుక వాళ్ళని అక్కడ వాటర్స్ని పట్టుకుని కొంచెం హెల్ప్ చేయండి సార్, ఇలాగ మాకు బయట నుంచి వచ్చేవారికి అని చెప్పి అడిగితే వాళ్ళ ఫోన్ల ద్వారా హెల్ప్ చేశారండి. ఆ కేసుని హైకోర్టుకి అప్లై చేసుకోవడం జరిగిందండి అప్పుడు. అయితే ఈ మధ్యలో సరసాల్లో ఉన్నప్పుడు పొద్దున్న లేకగానే చర్చికి వెళ్ళేవారండి చాలామంది, దేవుని చర్చికి ప్రార్థన చేసుకుని వచ్చేవారండి. 1 గంట గంటన్నర ఉండేది చర్చిలో, చర్చ్ జరిగేది. అయితే అక్కడికి మేము కొన్ని రోజులు మాకు తెలియదండి, వెళ్ళలేదు.
తర్వాత కొంతమంది సహోదరులను అడిగితే మేము ప్రార్థనకి వెళ్తున్నాము, మీరు కూడా రండి, దేవుడు గొప్ప మేలు చేస్తాడు మన జీవితాల్లో, మేము కూడా మీలాగే ఇలాగ శిక్ష అనిపిస్తున్నాం కనుక దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, రండి అంటే చెప్పి మాకేం తెలియదండి దేవుని గురించి ఎప్పటికీ. సరే అని చెప్పి వారితో పాటుగా పొద్దున్నే లేచి చర్చి ఒక బ్లాక్ ఉండదండి పొడిగా, అందులోనే దగ్గరగా 150-200 మంది కలిసి దేవుని ఆరాధన చేసేవారు పొద్దుటే. ఆ సమయంలో మేము కూడా వెళ్ళాం, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళం. మాకు ఎలాగ ఆరాధించాలో దేవుణ్ణి తెలియదండి మాకు అప్పటికి. అయితే దేవుని సందులో అలా కూర్చున్న వారితో పాటు ఆ మాటలంటూ ఆ పాటలు గట్ట పాడేవారండి చాలామంది సహోదరులు. ఆ పాటలంటూ ఆ మాటలు దేవుని మాటల వాక్యం చెప్తుంటే అది వింటూ వచ్చేసేవాళ్ళు అండి. మళ్ళీ అలాగ జరుగుతూ ఉండగా మాకు కూడా పాడాలి, దేవుని స్తుతించాలని ఆశ కలిగి ఉండేది. నేను ఎక్కువగా చదువుకోవడం వల్ల బైబిల్ చదివే అంత జ్ఞానం లేదండి నా దగ్గర. అయినప్పటికీ కూడా ఈ పాటలు ఎవరైనా పాడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పాట నాకు నేర్పించండి అయ్యా, నేను కూడా పాడతానని చెప్పంటే నేర్పించేవారు. ఆ పాట కొన్ని రోజుల తర్వాత పాడతాం. అలాగే చెరసాల్లో ఈ దేవుని మాటలు వింటూ దేవుని వాక్యం చదువుతూ ఇలాగా దేవునిలో కొంచెంగా దేవుని మాటలు తెలుసుకొని కొంచెం ధైర్యం తెచ్చుకునేవాళ్ళం అండి. చాలా భయంగా ఉండేవాళ్ళము. కుటుంబం ఏమైపోతుందో, పిల్లలు ఏమైపోతున్నారు, ఏం తిన్నారని బాధపడి ఏడ్చుండేవాళ్ళం. కానీ దేవుని మాటలు విన్నప్పుడు చాలా ధైర్యం వచ్చేదండి మాకు. ఆ ధైర్యంతో కొంచెం ఆనందంగా ఉండేవాళ్ళం, సంతోషంగా ఉండేవాళ్ళం దేవుని బట్టి. ఇలాగా జరుగుతూ ఉండగా కొన్ని రోజులకి మా భార్య పిల్లల పరిస్థితి ఏంటండి, కూలి పనికి వెళ్తే ఎవరైనా 50 రూపాయలు ఇస్తారు. 50 రూపాయలు తెచ్చుకుని భార్య పిల్లలు పెరగాలి. మా దగ్గర రావాలంటే వాళ్ళకి స్థితి సరిపోదండి. మా అమ్మ మాకు ఎంట్రీ పెట్టాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. కానీ పొరపప్పు వేసుకుని మా దగ్గరికి వచ్చేవారండి, మమ్మల్ని ఆదరించేవారు. ఎంత కొంత అమౌంట్ పీవీసీ నెంబర్లు వేసేవారు మాకు. ఇంకా దాన్ని బట్టి మేము కూడా చాలా సంతోషంగా ఉన్నామా. దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుని నమ్ముకోండి, దేవుడు మేలు చేస్తాడని చెప్తూ ఉండేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళమని కొంచెం అలాగా ధైర్యపరుస్తూ ఉండగా బాగానే జీవిస్తున్నాం. అలాగలగా 2 సంవత్సరాలు జరిగిపోయింది. అలాగలగా 2 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇంకా దేవునిలో బలపడండి అమ్మా, దేవుడే కార్యం చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు దేవుడు అని చెప్తూ ఉండేవాళ్ళం, ధైర్యపరిచేవాళ్ళం. అంతే, మాకు తెలిసిన దాన్ని బట్టి దేవుడు మాటలను బట్టి ధైర్యపరిచేవాళ్ళం. వీళ్ళు కూడా ప్రార్థనకి వెళ్ళేవారండి, పిల్లల్ని తీసుకుని దేవుని సన్నిధిలో బలపడుతూ ఉండేవారు. ఇక్కడ కూలి పని చేసుకుంటూ అలా జీవిస్తూ ఉండేవారు. అయితే 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి తమ్ముడికి కొంచెం నీరసం చేసిందండి, కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది, అది చాలా డ్యామేజ్ అవుతుందని డాక్టర్లు చెప్పినప్పుడు చాలా ఏడ్చేవాడిని మేమందరం. ఇలా జరిగిందండి అని. ఇవన్నీ వాసిపోయి, కాళ్ళు చేతులు వాసిపోయి, ముఖం వాసిపోయి చాలా భయంకరంగా ఉండేవాడు. డాక్టర్లో జైల్లో ఉండేవారండి, వారు కూడా బయటికి కొంచెం రాసి మందులు గట్ట ఇప్పించి చేసి బాగానే చూసేవారు. తర్వాత అలాగా 2010 సంవత్సరం వచ్చేసిందండి మేము జైల్లో ఉండగానే. ఇలాగ మేము హైకోర్టుకి అప్లై చేసాం కదండి మా కేసు. ఆ కేసుని ట్రయల్కి వచ్చిందని చెప్పారు 2011 సంవత్సరంలో అండి. మొదటి నెలలోనూ 2 నెలల్లోనూ ట్రయల్కి వచ్చిందని చెప్తే మేము కొంతమంది సహోదరులు కలిసి ఒక బ్లాక్లో ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన చేసేవారండి. వారితో పాటు మేము కూడా ఏకీభించేవాము. మేము కూడా ఉంటామంటే రెండయ్య అందరం కలిసి దేవుని మహింపరిద్దామని చెప్పంటే మేము కూడా వారితో కలిసి దేవుని మహింపరిచేవాళ్ళం. అలా జరుగుతూ ఉండగా మా కేసు ఎవరికైనా చూపించామనుకోండి, మా కేసు కాగితాలు కానీ మీ కేసు ఎవరు కొట్టనమ్మా, సుప్రీంకోర్టులో హైకోర్టులో కూడా ఇదే కన్ఫర్మ్ అవుతుంది మీకు అని చెప్పేవారండి. మాకు చదువుకున్నవారు లాయర్లు గట్ట చాలామంది ఉండేవారండి అందులో.
అయినప్పటికీ కూడా మేము భయపడ్డా కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునేవాళ్ళండి. దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకునేవాళ్ళము. అలాగా జరుగుతున్నప్పుడు మీ కేసు ఎంత మాత్రం కూడా కొట్టబడదు. ఎందుకంటే సాక్ష్యాలు ఎక్కువ మంది చెప్పారు మీ కేసులో. మీరు చంపినట్లుగా వారు చూసినట్టు చెప్పారు. అందుకని మీ కేసు కొట్టివేయబడదని చెప్పంటే ఏమైనా దేవునికి మహిమ కలగాలి, మనం ప్రార్థనకు మానకూడదు. ఇలా ఈ మాటలు చెప్పిన కానీ అని చెప్పి మేము దేవుని మహిమపరిస్తే అలాగే బాధపడుతూ ఉండేవాళ్ళమండి. 2011లో ఒకరోజు బెంచ్ మీదకి వచ్చిందండి మా కేసు. మేము ఉపవాస ప్రార్థనలో ఉన్నాము. ఒక వాటర్ గారి ద్వారాగా ఒక మెసేజ్ ఈయనకి చెప్పారండి. ఒక మాట చెప్పారు, అయ్యా మీ కేసులో మరి ముగ్గురికి మీ కేసు హైకోర్టులో మరి కొట్టివేయబడిందని తెలిసింది మాకు అని చెప్పంటే మేము చాలా ఆనందంతో ఉన్నామండి. ఆనందంతో ఉంటే చర్చి కాడ ప్రార్థన చేసుకుంటున్నారు. ఈయన దగ్గరికి వెళ్ళాం. దగ్గరికి వెళ్తే మేము మాట్లాడుకుంటూ విన్నాక వచ్చి మన కేసు ఇలా కొట్టివేశారంట హైకోర్టులో. అంటే ఎంతమంది కొట్టారంటే ముగ్గురు కొట్టారంట. ఒకళ్ళు కొట్టలేదంట ఎవరికని చెప్పాను అనుకుంటే తమ్ముడు నాకే అనుకున్నాడండి అప్పుడు. కానీ తమ్ముడికి నాకు అన్నయ్యకి కూడా కేసు తీసేసారండి. అక్కకి మాత్రము 10 సంవత్సరాలు శిక్ష అంకి ఇచ్చారు. ఇంకా మేము చాలా ఆనందిస్తున్నామండి ఆ టైంలో. ఎందుకంటే ఎంత గొప్ప కార్యము. మనుషులు ఎవరికి చూపించినా మా కేసు కాగితాలు మీ కేసు వేయబడదు. హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా అదే కన్ఫర్మ్ అవుతుందని చెప్పిన వారు మాకు ఈ కేసు కొట్టడం కొద్దిగా మాకు చాలా ఆనందం వేసిందండి. పిల్లలు తింటాను కూడా అన్నం లేకుండా గింజ నీళ్ళు తాగి మన స్వస్థ కొడుతున్నారు. అయినా సరే ఇంత ఆనందము, చాలా ఆనందాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుని నమ్ముకున్నంత కనుకని చెప్పి మేము దేవుని మీద ఆధారపడ్డామండి పూర్తిగా. తర్వాత కేసు కొట్టివేయబడింది 2011 సంవత్సరంలో. మేము బయటకు వచ్చేసామండి. ముగ్గురు వచ్చేసాం బయటికి. అక్క 10 సంవత్సరాలు చేయాలి కనుక 7 సంవత్సరాలు అంతా చేస్తే అక్కను కూడా బయట పంపించేస్తారండి. అక్క ఉండిపోయింది లోన. సర్లే మేము బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటామండి. చిన్నగా భార్య బిడ్డలను పోషించుకుంటున్నాం, పిల్లల్ని చదివించుకుంటూ ఇలా జీవిస్తూ ఉన్నాం. 2020 సంవత్సరంలో అండి, 2020 సంవత్సరంలో నా భార్యకండి విపరీతమైన నిప్పండి, కడుపులు భరించలేకపోతుంది. ఏంటి అంటే గ్యాస్ నొప్పి అనుకుని చాలా హాస్పిటల్కి, తాడేపల్లిగూడలో ఒక 4 హాస్పిటల్కి తిప్పానండి నేను. 4 హాస్పిటల్కి తిప్పాను. కానీ అవి వేసుకునేటప్పుడు కొంచెం బాధ తగ్గుతుంది, కానీ మళ్ళీ మామూలుగానే చాలా బాధపడిపోతుందండి. ఎంత ఎలాగ ఏంటంటే అని చెప్పి సర్లే అని చెప్పి రాజమండ్రిలో మంచి హాస్పిటల్ ఉంది, గ్యాస్కి అక్కడ చూస్తారని చెప్పి అక్కడ తీసుకెళ్ళాను. అక్కడ తీసుకెళ్తే ఆయన డాక్టర్ గారు చూశారు. చూసి స్కానింగ్ తీయించుకొచ్చారని. చూసాక స్కానింగ్ పేగులు లోన ఒరిసిపోయే పేగులు అవి, దానికి మందులు రాసేస్తున్నాను, తగ్గితే తగ్గుతుంది, ఒక 20 రోజుల్లో లేకపోతే ఏ పరీక్ష చేయాలని చెప్పి అన్నారండి. సర్లే అని మందులు వాడుతున్నామండి. అలా కొంచెం తగ్గుతుంది, మళ్ళీ మామూలుగా ఉంటుంది, అలా తగ్గుతుంది, మామూలుగా ఉంది. ఈలోగా మనిషి నీరసం పడిపోతుందండి. మనిషి బాగా నీరసం పడిపోతుంది. మళ్ళీ తీసుకెళ్ళండి హాస్పిటల్కి. మళ్ళీ తీసుకెళ్తే చూశారు, పరీక్ష చేశారు. కామర్లు ముదిరిపోయి చాలా భయంకరంగా ఉన్నాయి కామర్లు అని చెప్పారండి. తర్వాత టీవీ కూడా ఉంది, అమ్మాయికి టీవీ ఉంది అని చెప్పారండి. మరి అలా సార్ అంటే మీకు వీటికి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఇస్తారు, వీటికి వెళ్ళి తీసుకోండి అక్కడికి వెళ్ళి అని చెప్పి అన్నారండి. మేము తీసుకొచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఇచ్చారండి. గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళిన 2 రోజులకి కరోనా టెస్టులు చేశారండి. కరోనా టెస్టులు చేసి కరోనా వచ్చేసిందండి. కరోనా వచ్చేస్తే
ఈ నీరసం మీద కరోనా క్వారంటైన్లో పెడితే ఆ క్వారంటైన్లో నేను ఉన్నానని ఇప్పుడు అంటుంటే ఏదో రాకుండమ్మా అని బతిమలాడి చెప్పి అందులో పెడితే 9 రోజుల క్వారంటైన్లో ఉందండి. చాలా భయంకరమైన స్థితి అండి. మనిషి రోజు రోజుకి చిక్కిపోతుంది. చాలా భయంకరమైన స్థితి. అలాంటప్పుడు డాక్టర్ గారు చెప్పారండి, ఎల్లులో నీరు పట్టేసింది, ఇందులో నీరు పట్టేసిందండి డొక్కల్లో. అది నీరు తీయించుకోవాలి, స్కానింగ్ తీసుకుని మీరు అని చెప్పారండి. సార్ ఇది ఇక్కడ బొక్క పెట్టి ఈ నీరు తీశారండి. ఒకరోజు కదండి, 2 రోజులకి 3 రోజులకి వెళ్ళి తీయించుకోవటమే ఆ నీరు. చాలా బాధపడిపోతూ ఉండదండి. చాలా ఏంటి ఇప్పటి వరకు మేము ఒక భయంకరమైన సరసాల స్థితిలోని చివతలకు దేవుడు విడిపించాలంటే మళ్ళీ మాకు ఇది ఒక పరీక్ష అనుకుని అలాగా హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తూ ఉన్నప్పుడు ఈ నీరు తీస్తుంటే చాలా బాధపడిపోతూ ఉండదండి. తర్వాత మళ్ళీ కామర్ల మందులు వాడేది, టీబీ మందులు వాడేదండి, కరోనా మందులు. ఈ మందులు అన్నీ వాడుతూ ఉండగా మనిషి చాలా డేంజర్ అయిపోయిందండి. ఇంకా ఒకరోజైతే నడవలే స్థితి ఉండేదండి. అలాగే ఆటో మీద జాయికి తీసుకెళ్ళి హాస్పిటల్ కాడ తీసుకెళ్ళి పెట్టేవాళ్ళం. అయినా సరే ఏడ్చుకుంటూ అలాగ బాధపడుతూ ఉండేవాళ్ళము. అయినప్పటికీ కూడా ఇక మరి మేము అనుకున్న వాళ్ళము చాలామంది స్వస్థకు వచ్చేవారండి. మా ఊరి నుంచి వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటికాడ పెట్టామండి. ఇవన్నీ చాలామంది స్వస్థకు వచ్చేవారు. చూసిన వాళ్ళందరూ కూడా ఇంకేమో బతకదు, చనిపోతుంది. నాకు విపరీతమైన ఆవేశం అండి. మనుషులతో మాట్లాడలేకపోయేదాన్ని. అసలు ఏం తినేదాన్ని కాదండి. ఏంటి ఇలాగ అయిపోతుంది నీకు అని మా అమ్మోళ్ళు ఇల్లు తప్పిస్తే బాగుంటుందో అక్కడికి రాయండి అన్నారండి. నాకు వస్తానండి. ఒక ఆయన వచ్చారండి, నాకు తమ్ముడు అవుతాడండి. వచ్చి అక్క నువ్వు సోతాడు ఎంతక్క పనిలోకి వచ్చేదాన్ని ఇలా కొంటున్నావో నిన్ను ఆయన మంత్రాలుగా తీసుకెళ్తానంటే మాకు తెలితే ఊరుకోరా, ప్రార్థనకి వెళ్తున్నాం కదా, మేము బాబు చేసిన తీసుకుని అసమంటే కట్టించుకోమరా అంటే అయ్యే ఇయ్యే రావాలంటే ఇది చెప్తే నాకు అవుతే తెలీదు, నీ ఇష్టం అది, నువ్వు వెళ్తే వెళ్ళుగా నేను రానన్నారండి. అంటే మా అల్లుడు గారు నేను ఆయన తీసుకెళ్ళారండి. నన్ను తీసుకెళ్ళి తాళ్ళు కట్టి కోడి పెట్టిన అవి తెమ్మన్నారండి. తెచ్చినా నాకు అవి ఇచ్చాక అక్కడ కోళ్ళు అవి పట్టుకెళ్ళాక అక్కడికి వెళ్ళినప్పటికీ కోడి ఎగిరిపోయిందండి. ఎగిరిపోతే ఆయన ఏమన్నారంటే నీ దగ్గర శాతపడితనం చేశారు, నీకు అన్ని శక్తులు పట్టేసినాయి, కోడే ఎగిరిపోయిందంటే దొరుకుతలేదంటే నువ్వు ఎంతో కాలం బతకో, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నావు అన్నారండి ఆయన. అని అవి తాళ్ళు అవి చాలా కట్టారండి. ఇంటికి వచ్చేదానికన్నా నాకు మనశ్శాంతి ఉండేది కదండి. నా బాధ ఒకటి ఎక్కువైపోయింది, నాకు నిద్ర ఉండేది కదండి. ఈయన ప్రార్థన చేసుకుని ప్రార్థన తొలగేది కాదు, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చాక అనుకోరండి. ఏంటి నాయన ఇలా కొంటున్నావు అని మా అమ్మగారింటికి తీసుకెళ్తామని అన్నారండి. ఇల్లు తప్పిస్తే బాగుంటుంది, ఎంత అసలు బాగోలేదు అన్నడికి ఆ నైట్ నేను ప్రార్థన చేసుకుని పడుకున్నా నాకు ఏదో పీడకళ్ళ కింద వచ్చేసేయండి. చాలా భయంకరమైన స్థితి అండి. అసలు మనుషులు చూస్తే ఎవరు కూడా బతుకుతుందని అనుకోరు. అలాంటి స్థితిలో నుంచి ధైర్యం కలిగి ప్రార్థన చేసుకున్నానండి. ప్రభువా నీ మీద ఆధారపడి మేము బ్రతుకుతున్నాను, నువ్వు ఏదైనా చేయగలదు నాయన అని మేము ప్రార్థన వచ్చి ఆ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం అండి. చెప్పు ప్రార్థనే చేసుకునేవాడిని నేను. నా పిల్లలు అకరెత్తుకూడదు ప్రభువా. ఇప్పటికే ఒక 5-6 సంవత్సరాలు మేము దూరం అయిపోయాను. ఆవిడ కష్టపడి పెంచింది. ఇప్పుడు అవి నేను లేను, ఇప్పుడు ఆవిడ కూడా లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ధైర్యం కలిగి ఏం కాదులే అనుకున్నామనండి. చూసిన వాళ్ళందరూ పక్కకు వచ్చి ఇలా రేపట్లో చచ్చిపోతే ఇంకా బతకదు, చాలా దేనస్థితి, మాట్లాడలేకపోతుందండి. ఉబ్బిపోయింది మనుషులుగా, బక్క చిక్కిపోయింది ముందు, తర్వాత ఈ మందులు కట్టేసుకుంటాను ఉబ్బిపోయిందండి. బాగా ఉబ్బిపోయి మనిషి రూపం లేదు, అసలు చనిపోతుంది అని అనుకుంటున్నారు. ఆ సమయంలో ఏంటి ప్రభా ఇదే అని చాలా కన్నీరు ఖర్చు ఏడుస్తుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయానండి. నాకు అయ్యా ఏంటండి ఇలా అంటున్నారు, మీరు చెప్పింది అంతా చేస్తున్నాను నేను, డబ్బులు లేకపోయినా చూసుకుని అక్కడ దగ్గర చేయించంటే మీరు చేయించంటే చేశాను సార్, ఏంటి సార్ ఇలా అంటున్నారంటే
మనం చేసింది మనం చేస్తున్నాం కదండి, దేవుని చిత్తం ఇంకా మనం ఏం చేయలేము అనుభవం వాళ్ళు. సర్లే అండి. ఆ పిల్లలు కూడా చాలా ఏడ్చేవారు రోజులు. ఇది నాన్న ఇప్పుడు దాకా నువ్వు లేవు, నువ్వు వచ్చాగా మమ్మల్ని ఏదో మంచి చదివిపిస్తున్నావు అంటే చదువుకున్న మేము కూడా ఇలా తల్లి లేకుండా అయిపోతున్నాం అని బాధపడేవారండి. అలా బాధపడుతున్నా సరే ఏం ఓదార్చగలుగుతాం, తండ్రికి ఏం కాదులే అమ్మ అని చెప్పేవాళ్ళం. అలా చెప్తుంటే సర్లే నాన్న అలా ధైర్యం తెచ్చుకొని ఉండేవారండి. ఇంకా ఈరోజు రేపటిలో సరిపోద్ది అని చెప్పి బంధువులందరూ వచ్చేసారు. ఎవరికి నమ్మకం లేదండి అసలు. మేము చాలామంది మాటలు విని ఈవిడికి నీరసం వచ్చినప్పుడు ఎవరో మాంత్రికుల దగ్గర తీసుకెళ్ళానండి. ఎవరో మాట చెప్తుంటే అంటే ప్రార్థన చేసుకునేవాడిని, నేను వద్దని చెప్పానండి. నేను వద్దని చెప్పిన ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి, అయ్యా అలా కాదు, మీరు ప్రార్థన చేసుకుంటున్నారు కరెక్టే, ప్రార్థనే, ఈ బయట ఈ దెయ్యాలు భూతాలు ఇవి ఉంటాయండి, ఈ శక్తులు పీడిస్తూ ఉంటే మాంత్రికుడు ఉన్నాడు ఇక్కడ మనకు తెలిసిన ఆయన దగ్గర తీసుకెళ్తానని చెప్పి ఆయన తీసుకెళ్ళండి ఒకసారి. తీసుకెళ్తే ఆయన ఏ తమ్మన్నాడు పట్టుకెళ్ళారు ఆయనని చేసిన ఈ ఉల్లంతా తాయెత్తులు కట్టేసాడండి. చేతులకి, ఈ కాళ్ళకి, ఈ మెడలో ఇవన్నీ తాయెత్తులు కట్టేసాడు. కట్టేస్తే మనిషి అవి కట్టిన కానించి చాలా తేడాగా చూసేదండి. మనుషులంక చూసేది, ఇంకా భయంకరంగా మాట్లాడేది, ఒకసారి అలాగలాగా ఉండేది. ఇంకా ఈ చేష్టలు భరించలేక ఏంటి మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ఎవరో రమ్మంటే వెళ్ళి తీసుకెళ్తే ఇవన్నీ కట్టించాము, ఇవన్నీ చేసాము, ఇది పోతలేదు అయినా కానీ అని చెప్పి మనసులో చాలా బాధ ఉండేదండి. ఇలాగా అవన్నీ కట్టి ఉండగానే ఈవిని పడుకునే రోజు ఉంది. సరిగ్గా 12 గంటలకండి. ఏంటి ఇలాగ నన్ను చాలా బాధ పెట్టేస్తుంది, నైట్ టైంలో భయపెడుతుంది. సరే ఏమైనా సరే ప్రార్థన వల్లనే సాధ్యం ఏదైనా అని దేవుడు చెప్పాడు కనుక ఈ గంట మొదలెట్టి ఈవిడి లెగిసి నాతో కలిసి ప్రార్థించే వరకు కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉండాలని చెప్పి లేచి 12 గంటలకు లేచి ఒకరోజు ప్రార్థన చేస్తాం మొదలెట్టినండి. ప్రభువా, ఈ దురాత్మల నుంచి మమ్మల్ని నడిపించండి ఆయన, ప్రార్థన చేసే కాడ దురాత్మ ఎంత మాత్రం ఉండకూడదు అని చెప్పి ప్రార్థిస్తుంటే 1.5-2 గంటలు ప్రార్థన చేసేటప్పటికి పైకి లెగిసి కూర్చొని కొడవలు ఒకటి తెచ్చుకొని తాయితలన్నీ కోసేసి అక్కడ పెట్టిందండి. అమ్మగారుగా లేచి కోసుకున్నారు. ఆవిడే లెగిసి కొడవలు తెచ్చుకొని తాయితలన్నీ కోసేసుకొని అక్కడ పెట్టి నేను ప్రార్థన అయ్యాక లెగిసి చూసేటప్పటికి కూర్చున్నవే లెగిసే అని చెప్పని అడిగానండి. అటు చూడండి అంటుంది. అటు చూసేటప్పటికి ఇవన్నీ కోసండి. ఇదేంటి ఇవన్నీ కోసేసావు అని చెప్పండి. ఈ రోజు మొదలుపెట్టి ఎలాంటి ఏవి కూడా నా సంతకు చేరటానికి వెళ్ళలేదు. ఎమ్మటే సువ్వులు ఉన్నా తీసేసింది, ఏవి పెట్టుకున్నా తీసేసిందండి. నా జీవితంలో ఇంకేమీ కూడా అలంకరణ జీవితం నాకు అక్కర్లేదు, తీసేసింది. ఆ రోజున దేవుడిని పూర్తిగా అంగీకరించిందండి. ఆ రోజు మొదటి ఈ రోజు కూడా ఎటువంటి దురాత్మ కానీ ఎటువంటి చీకటి శక్తులు కానీ ఆవిడని ఆవరించలేదండి. దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నాకు అయినా చచ్చిపోతానన్న ఫీలింగ్ మట్టుకు లేదండి. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నానని నేను అలాగే పడుకుని ఉన్నానండి. పడుకున్నప్పటికి ఇప్పుడు కూడా నేను ఈ మాట మీ దగ్గర చెప్తున్నాడని దేవునికి తెలుసు, నాకు తెలుసు అండి. ఇప్పుడు కూడా మా ఆయన గారు కూడా చెప్పలేదండి. చెప్పకపోతే ఇంక చచ్చిపోయిందని మా గారు అబ్బాయి ఎక్కడో ఉద్యోగం చేతండి, వాళ్ళందరూ కూరంపించేస్తారండి. వాళ్ళందరూ కారు కట్టించుకుని విజయవాడ అవతల ఎక్కడో చేతాడండి. అక్కడ నుంచి వాళ్ళకి వచ్చేసారంటండి, నాకు తెలియదు. ఆ నైట్ అయితే నా మీదకి ఇప్పుడు చెప్తున్నానండి యథార్థంగా ఇదండి. ఇప్పుడు కూడా మా ఆయనగారు కూడా ఎవరికి చెప్పలేదండి. నేను పెద్ద వెలుగు కింద వచ్చిందండి నా మీదకి. వస్తే ఆ ఎలుగు నేను చూడలేను అంటున్నానండి. అంటున్నాను కానీ ఎవరెవరు మాట్లాడతలేదండి. ఈయన అలా కూర్చునే ఉన్నాడు. అప్పుడు గొబుక్కి లేచారండి. అప్పుడు కూడా నాకు మాట వచ్చేది కదండి. మాట రాకపోతే ఇలా లేచినప్పటికి అప్పుడు తెల్లారి గట్ల వచ్చేసరి ఏంటి ఇలాగ వచ్చేసరి అనుకునేదాని కానీ నాకు ఏమీ ఇలా మాట్లాడుకునేవారండి.
నాకు అయితే అసలు ఏమీ తెలిసేది కాదు. ఏంటి నాయన అందరూ చచ్చిపోతా అంటున్నారు, నేను ఎందుకు చచ్చిపోతానో, నేను ఏమైపోయాను అనుకునేదాన్ని, కానీ నాలో రూపం మారిపోయిందని నాకు తెలియదండి, ఎలాగుంటున్నానని తెలియదండి. ఆటో ఎక్కితే కూడా 2-3 ఎక్కించేవారండి. ఆటో ఎక్కించినప్పుడు కూడా అక్కడ పాస్టర్ గారులు, అక్కడ సంఘము, ఇక్కడ ఎఫ్జై టీం మొత్తం అందరూ సేవకులు అందరూ నా గురించి ప్రార్థన చేసేవారండి. దేవుడి కృప ఉందండి, సేవకులు ప్రార్థన అంతా మా కుటుంబం మీద ఉన్న గురించి. మా బిడ్డలు అయితే అమ్మా నాన్న లేడు, నువ్వు లేకుండా అయిపోతే మా బతికేంటి అనుకునేవారండి. మా చిన్న బాబు అయితే కొంచెం ధైర్యంగా నా దగ్గర ఉండేది, కానీ మా పెద్ద బాబు అయితే జడిసిపోయిందండి. మా మనవరాలు కానీ ఎవ్వరూ నా దగ్గరకు వచ్చేవారు కదండి. అంత ఆశమండి రూపు వచ్చేసిందంటండి. జయరాజు గారు కూడా వచ్చారంటే 2 సార్లు, కానీ నాకు తెలియదండి, ఎవరు వచ్చినా ఏం తెలిసేది కదండి. మా అబ్బాయి వీళ్ళందరూ వచ్చేవారు చాలా మంది. ఇంకా మా బావగారు లాకారు మా అందరూ మా తోడుకోళ్ళు అందరూ రోజు వచ్చారంట, కానీ నాకు తెలియదండి. ఇంకా మా బావగారు వాళ్ళు ఇంకా చచ్చిపోతే అప్పుడు మా అమ్మ అనేదాన్ని, చచ్చిపోతే ఎక్కడ ఉండేస్తారు అక్కడ తీసిపోతారు అనేవారు అంటండి. అలా చచ్చిపోయే పరిస్థితి. అయినా సరే నేను చచ్చిపోతానని కూడా నా మనసులో ఏనాడు రాలేదండి అసలే. అలాంటి స్థితి నుంచి దేవుడు మరి ఎవరి ప్రార్థన ఆలకించాడు, కాపాడి బయటికి క్షణసన్నంగా కోలుకుంటూ జరిగింది. ఆ మందులు వేసుకుంటూ అలాగే దేవునిలో ప్రార్థన చేసుకుంటూ ఎక్కువగా దేవునికే ప్రాధాన్యత చూడమండి. ఏ మందులు వేసుకున్నా ప్రభు నీ వల్లనే సమస్తం సాధ్యం అన్నావు కాబట్టి నువ్వు స్వస్థపరచు ప్రభు, నీ సాక్షిగా బతుకుతాం ప్రభు, నీ సువార్త ప్రకటిస్తాం ప్రభు అని చెప్పి దేవుని మీద ఆధారపడి వాళ్ళండి. దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. 2021 వచ్చేటప్పటికి మనసు చిన్నగా కోలుకొని కొంచెం వంట చేయటము అలాగా చేస్తాం మొదటిందండి. అంతకుముందు ఇంకా అన్ని పనులు నేనే చేసుకొని ఇంకా పిల్లల్ని చూసుకోవటం అలాగా ఉండేదండి. తర్వాత దేవుని కృప వల్ల మనసు కూడా బాగానే ఉంది, వంట చేస్తుంది, బాగానే కరోనా తగ్గిందండి, టీవీ తగ్గింది, కాములు కూడా తగ్గినాయి, అన్నీ తగ్గినాయండి. చాలా దయన స్థితి అండి. మా ఊరందరూ కూడా ఆశ్చర్యపోయే కార్యం అండి ఇది. చూసిన వాళ్ళందరూ కూడా చనిపోతుంది బతకదు అని చెప్పారండి. కానీ దేవుడు చేసిన మహా గొప్ప కార్యం ఏంటంటే ఆశ్చర్యకార్యము, సజీవులుగా మమ్మల్ని భూమి మీద ఉంచాడు. భయంకరమైన సరసాల నుంచి విడిపించాడండి. అది సాధ్యం కాదని మనుషులందరూ చెప్పారు, కానీ దేవుడు సాధ్యపరిచాడు. నా భార్య మరణకరమైన స్థితి, అది కూడా సాధ్యం కాదనుకుంటే దేవుడు దాన్ని కూడా సాధ్యపరిచి భూమి మీద ఇలా నిలబెట్టాడు. ఇంకా మమ్మల్ని దేవుడు చేసిన ఇంత గొప్ప కార్యాన్ని మనం మర్చిపోకూడదు కదా అని చెప్పి ఇప్పుడు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నామండి. ఎక్కడైతే సువార్త అందటం లేదో పెద్ద దైవజనులతో కలిసి సువార్త ప్రకటించేవారితో అందరితో కలిసి ప్రతి నెలకు 2 సార్లు లేకపోతే నెలకు 1 సారి ఇలాగా సువార్త ప్రకటిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా ఆయన నామంలో మహింపరుస్తూ ఆయన ఎంత భయభక్తులు కలిగి ఇలా జీవించుటకు దేవుడు సహాయం చేశాడండి మాకు. దాని దేవుడి కృప మా కుటుంబం మీద ఉందండి. అందుకని దేవుడు మమ్మల్ని ఇలా నిలబెట్టుకున్నాడండి. మేము బతుకున్నాను సేపు దేవుని పని చెయ్యాలండి అని మా ఆశ అండి. మా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచలేడు దేవుడు. అలాగే మేము దేవుని యథార్థంగా ఉండాలండి. ఇంకా మాలో ఏమన్నా క్రియలు దేవునికి ఇష్టం లేని ఉంటే దేవుడిని అడుక్కుంటున్నామని తీసేయని ఆయన అనుకుని మేము మా బిడ్డలో మేము కూడా దేవునిలో ఉండాలండి. నాకు దేవుడు చేసిన కార్యం అసలు ఎప్పుడు మర్చిపోనండి. అందరూ కూడా ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తుంటే అయ్యో ఇంకా పని చేస్తున్నావా, ఇప్పుడు నువ్వు మరణమైపోతావు అనుకున్నామని అంటారండి. ఇప్పుడు కూడా నన్ను మా చుట్టుపక్కల వాళ్ళందరూ దేవుడు మా కుటుంబం పట్ల ఎంత కార్యం చేశాడండి. మా బిడ్డల పట్ల మా పట్లను మా బిడ్డలో మేము అందరం కూడా ఇంకా దేవుని యథార్థంగా ఉండాలని
అడుగుతున్నామండి దేవుణ్ణి. ఎవరైతే చనిపోతారనుకున్నారో వారందరూ మళ్ళీ మీ దగ్గరకు వచ్చారమ్మా? వచ్చారండి. ఇప్పుడు కూడా అంటారండి, నేను ఇప్పుడు ఈ సంవత్సరం అయితే నేను దేవుడి కృపణ వల్ల గవర్నమెంట్ పనికి వెళ్తున్నానండి. నేను వెళ్తుంటే ఆ పనిలో కూడా అంటారండి, ఇప్పుడు చచ్చిపోవాల్సిందా నువ్వు, పనికి వస్తుందని మేము నమ్మలేదు అనుకోరండి. దేవుని సేవకులు ప్రార్థన చేశారు. మా ఊరు బిడ్డలు అందరూ కూడా ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబ ప్రార్థనలైనా ఎక్కడైనా పెట్టుకుంటారండి. నన్ను ఎప్పుడు కూడా మర్చిపోరండి. సేవకులు అయ్యప్ప సేవకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తారండి. ఎక్కడ అయ్యప్ప చేయన్నా నేనంటే వెళ్ళలేను కానండి, ఈయన వెళ్తారండి. పాస్టర్ గారు కూడా కట్టాను. నేను బతుకుతానని కానీ ఎవ్వరు అనుకోలేదండి. అసలు దేవుడే మమ్మల్ని మా కుటుంబాన్ని ఇలా నిలబెట్టాడండి. ఆయన పని మేము ఇంకేమైనా చెయ్యలేమోనండి, మాకంటే తెలియదు. కానీ ఇంకా మేము దేవుళ్ళు ఇంకా యథార్థంగా ఉండాలని అడుగుతున్నామండి.